సప్పుడు చేయగల మాట్లాడద్దు. నేను చెప్పింది అడిగింది సన్న తల్లి. మిత్రమా, మన ఛానల్స్ వ్యూవర్స్కు, సబ్స్క్రైబర్స్కు, మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలామంది చాలా క్వశ్చన్స్ చేసి అడుగుతున్నారు. అందరికీ సమాధానం తెలియజేస్తాను. ఒకటేనుకోటి నాకు సమయం లేదు మిత్రమా. ఒక సబ్జెక్ట్ అయితే అయిపోయింది, ఒక ఫార్ములా అయిపోతే నెక్స్ట్ ఫార్ములా చెప్తుంటాను. ఇప్పుడు మనము రససింధూరము పుటం పెడుతున్నాము. ఇప్పుడు పుటం ఎలా సీల్ ఇవ్వాలి అది మీకు తెలియజేస్తాను. ఇప్పుడు రససింధూరాన్ని మనము చేస్తున్నాం మిత్రమా. ఇప్పుడు రసగోలిని తాలకము ఇప్పుడు మనము పుటం పెడుతున్నాము. ఈ పుటం అయిన తర్వాత మనం నెక్స్ట్ ఈ పుటంలో వచ్చిన రసగుటికను అది మనం కాపర్ పైన నెక్స్ట్ ప్రయోగిద్దాము. ఇప్పుడు సీల్ మాత్రమే సీల్ చేసేది చూపిస్తున్నాను. కొంతమంది మొత్తం ప్రాక్టికల్గా సీల్ చేసేది ఎలాంటిది అన్నీ చూపించమంటున్నారు. మిత్రులారా, మీకోసం, కొత్త వాళ్ళ కోసం ఇలా ఎలా సీల్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇదో చిన్న ముంత తీసుకోండి. ఈ ముంతలో ఈ విధంగా ముల్తాన్ మట్టిని తడిపి మంచిగా ఇలా పుయ్యండి. ఇలా సీల్ మంచిగా చేసుకోండి మిత్రమా. ఇలా క్లాత్ కట్ చేసి పెట్టుకోండి. ఇలా ముక్కలు ముక్కలుగా ముందే మీరు ఈజీగా ఉంటుంది. ముందే కట్ చేసి పెట్టుకొని ఈ క్లాత్ను ఇలా చుట్టాలి. మళ్ళీ ఈ కాటన్ పైన మళ్ళీ ఒకసారి మళ్ళీ ముల్తాన్ బట్టి పోయండి. ఇక్కడ సీల్ దగ్గర మాత్రం బాగా పోయండి మందంగా. సీల్ దగ్గర మందంగా పోయండి. ఈ రసగుటిక అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఈ రసగుట్టికి ఎంత మంచిగా తయారు చేసుకుంటే అంత మనకు రసవాదంలో కాపర్ పైన, వెండి పైన ప్రయోగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. వెండి కూడా మీరు 999 కాయిల్ తెచ్చుకోండి. వెండి మామూలుగా కట్ చేసిన వెండి తీసుకురావద్దు. 999 కాయిన్ వెండి తీసుకొచ్చుకోండి.
కాపరు నైట్రిక్ ప్రూఫ్ కూడా త్వరలో చూపిస్తాను. కాపర్ నైట్రిక్ ప్రూఫ్ అయిన దాన్ని వెండిని రెండును కలిపి దానిపైన ఈ రససింధూరాన్ని వేయాలి. తర్వాత కాపరు, వెండి, రససింధూరం ఈ మూడు మిక్స్ అయితే మీకు చాలా వరకు లోపల గర్భం నుంచి కూడా మీకు కాపర్ గర్భం నుంచి కూడా మీకు ఎల్లో కలర్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సత్తు సింధూరం చేసుకొని మిత్ర వర్గాలతో కలిపి ముందుకెళ్దాం. ఒకసారి అడ్డంగా ఒకసారి నిలువుగా వేయండి మిత్రమా, బాగా చూడండి. సీల్ చేసేది ఇంతకుముందు ఒకసారి చూపించాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మీకు నేను మొత్తం సీరియల్గా చెప్తున్నాను, వరుసగా రసవాదంలో ఉండే సబ్జెక్ట్ వరకే నేను చెప్తాను. అవన్నీ కరెక్ట్గా మీరు చేసి పెట్టుకోండి. ఇది నొక్కు, రెడ్ బటన్ అవుతుంది. ఇది ఇది వస్తున్నాయి. మిత్రమా, ఈ రసగుటిక నిర్మాణం గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఇది ఫస్ట్ మనం ఏం చేసాము, మైలుతుత్తం 30 గ్రాములు మెత్తగా నూరి పెట్టుకున్నాము. నవాచారము 10 గ్రాములు మెత్తగా నూరి పెట్టుకున్నాము. అగ్నిజయ పాదరసం 20 గ్రాములు తీసుకున్నాము. దాన్ని వాలుకాయ యంత్రంలో, ఇసుక యంత్రంలో మనం ఏం చేసాము, ఇనుప మూకుడులో అంటే కటోరి, ఇనుప కటోరిలో పెట్టుకొని దాన్ని మంచినీరు తీసుకొని పాదరసం వేసి మైలుతుత్తము నవాచారం వేసి 20 నిమిషాలు ఉడికించాం. మనం ఫస్ట్ ఏం చేసాము, మంచినీరు వాటర్ పోసాము, తర్వాత పాదరసం వేసాము, మైలుతుత్తం వేసాము, నవాచారం వేసి 20 నిమిషాలు ఉడికించాం. ఉడికించి దించి ఆ నీళ్లు పోసి శుభ్రం చేసి అడుగు, అంటే అది మైలుతుత్తాన్ని ఏంది ఇప్పుడు ఒట్టిగా అయ్యే వరకు చేసుకోవాలి. గ్రేవీగా ఒట్టిగా అయిన తర్వాత అది కడుక్కుంటే దాంట్లో మనకు ఆ పాదరసాన్ని మనం ఏం చేసాము, దాన్ని తీసుకొని కల్వంలో మళ్ళీ పటిక, సైంధవ లవణము, పసుపు, ఉప్పు వాటితో నూరి కడిగి ఆ మైనాన్ని ఒక తడిగుడ్డలో వేసి మనము కల్వంలో పిండుకుంటే జీవం ఉన్న పాదరసం కిందికి వెళ్ళింది. ఆ తర్వాత జీవం లేని పాదరసము మనకు పైన క్లాత్లో ఉన్నది. ఆ క్లాత్లో ఉన్న దాన్ని తీసుకొని మనము ఒక రోజంతా నిమ్మకాయ రసంలో నానబెట్టాం. ఆ నానబెట్టింది అది గట్టిగా గోలి అయింది. ఆ గోలిని రసగుటిక అంటారు. దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని మరీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సీనియర్స్ ఎవరైనా బోర్ కొడితే
దయచేసి ఏమనుకోవద్దండి. తర్వాత గంధకం ఎలా కట్టాలో మీకు చూపించాను. అమరశీల గంధకము 20 గ్రామ్స్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఆ రసగూటికి మనకు నిమ్మకాయ రసంలో ఒక రోజు ఉంచితే గట్టిపడింది. ఆ తర్వాత మనం ఏం చేసాము, కట్టిన గంధకం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కట్టిన గంధకం ఎలా చేయాలని. ఆ కట్టిన గంధకం తీసుకొని తర్వాత ఈ రసగుట్టిక అది 2 తులాలు, ఇది 2 తులాలు, లేదా 3 తులాలు 3 తులాలు సమాన భాగాలుగా తీసుకొని మనం ఏం చేసాము, కల్మంలో నూరి కలబంద గుజ్జుతో అంటే గట్టిగా గోలే విధంగా మనం నూరుకున్నాం. ఆ తర్వాత ఇది మత్తి పిడత తీసుకొని మనం రస సింధూరానికి చేయడానికి ఇలా మనము పుటం పెడుతున్నాం. ఈరోజు ఈ పుటం అయిన తర్వాత క్లాత్ ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా ఇలా చేసుకొని ముల్తాన్ మట్టి పూసి జాగ్రత్తగా సీల్ చేసుకోండి. కనీసం ఒక 7 లేయర్లు, ఒక 7 సార్లు ఈ క్లాత్తోని చేసుకోండి. ఇక పుటం పెట్టేటప్పుడు మనం ఏం చేసాము, సైంధవ లవణము, కింద పైన ఒక 100 గ్రాములు తీసుకొని కింద 50 పైన 50 పెట్టేసి రసగుట్టిగా గట్టిగా అయిన దాన్ని సెంటర్లో పెట్టేసి ఇప్పుడు మనం సీల్ చేస్తున్నాం. సీల్ చేసి ఇప్పుడు పుటం పెడతాము. పుటం తర్వాత అది గోలి పరిపక్వంగా మంచిగా కట్టుతుంది. ఆ కట్టిన గోలిని మనం జాగ్రత్తగా గాజు సీసాలోకి భద్రపరచుకొని రేపు మనం ఇంకో ప్రయోగం ముందుకెళ్దాం. కాపర్ పైన మనం ముందుకెళ్దాం. ఇప్పుడు కాపర్ కరగదని అంటున్నారు, కరుగుద్దండి. కాపరు ఏ కాపర్ అయినా కరుగుద్ది. దాన్ని డిగ్రీ సెల్సియస్ దాన్ని పెంచుకోండి. కాపరు 1080 ఉంది డిగ్రీస్ కాబట్టి 1150లో పెట్టుకుంటే మంచిగా కరుగుతుంది. కరిగిన దాన్ని మీకు ఎలా చేయాలో మీకు ఇంతకుముందు చూపించాను ప్రాక్టికల్గా. బిత్తి ఎలా వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది చూపించాను. మిత్రమా, ఇది ఒక 7 సార్లు ఇలా కాటన్ తీసుకొని చుట్టండి. మీకు కాటను వస్త్రం ఉన్నా సరే కాటన్తో చుట్టుకోవచ్చు. ఇలా కాటన్ లేకపోతే ఇలా చూసుకోండి, అంతా రెడీమేడ్ అయింది ఇప్పుడు అంతా. ఇలా చుట్టుకోండి. లేదు ఇంకా డబ్బులు పెట్టి తెచ్చుకోలేమన్న వాళ్ళు ఇలా పల్చటి కాటన్ తీసుకొని ఇలా చుట్టుకొని చేసుకోవచ్చు.
మిత్రమా ఇది వాల్కాయ, ఇది ఇసుక యంత్రము, వాల్కాయ యంత్రము. అంటే ఇప్పుడు ఇసుక కొంచెం హీట్ కానివ్వండి, కొంచెం బాగానే పెట్టండి అంట. ఫస్ట్ హీట్ ఎక్కుతుంది, ఇసుక హీట్ ఎక్కిన తర్వాత స్లిమ్లో పెట్టుకోండి. అప్పుడు మనం పుటం పెట్టిన చిన్న ముంతను ఈ సెంటర్లో పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత సెంటర్లో పెట్టి ఇంకా పుటం పెట్టండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ చూపిస్తున్నాను మిత్రమా, చూసి మంచిగా చేసుకోండి. మిత్రమా ఇలా పెట్టారు కదా వాల్కాయ యంత్రంలో. ఇక తర్వాత చుట్టూ ఉసుక పోయండి, మంచిగా దిగట్టండి ఉసుకను. ఇది గ్యాస్ ఖర్చే కానీ ఎక్కడున్నా చేసుకోవచ్చు మనం. పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేసుకోవచ్చు. ఇది సులువైన పద్ధతి. ఇప్పుడు పిడకలు ఎవరు వాడటం లేదు. గ్రామీణ ప్రాంతాలు ఓపిక ఉన్న వాళ్ళు పిడకలు వాడుతున్నారు. ఇది కొంచెం గ్యాస్ ఖర్చు కానీ చాలా నీట్గా ఉంటుంది పని. ఎక్కడన్నా చేసుకోవచ్చు పని మనం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫుల్ హీట్లో పెట్టిన తర్వాత స్లిమ్లో పెట్టుకోండి. అప్పుడు ఉసుక అంతా హీట్ ఎక్కుతుంది. సేమ్ పుటం లాగా, గజపుటం లాగా ఉంటుంది. ఇది మంచి ప్రాసెస్ అండి ఇది మిత్రమా. మిత్రమా, నాకు కొంచెం సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి నేను చూసుకున్నప్పుడల్లా కామెంట్లో నేను కొన్ని క్వశ్చన్స్కు సమాధానం ఇవ్వగలుగుతాను. మిగతా టైం నాకు స్పెండ్ చేయడానికి కుదరదు. కాబట్టి మన మిత్రులు కొంతమంది కొన్ని విషయాల్లో కొన్ని సమాధానాలు తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషము. కరెక్ట్గా సమాధానాలు తెలియపరిచిన వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేయండి. అందరం కలిసి, మన ఛానల్ ఇది అందరిది ఇది కాబట్టి అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాము. బ్యాడ్గా కామెంట్ పెట్టే బదులు మీకు తెలిసిన మిత్రులకు తెలియచేయండి ఏదైనా సందేహం ఉంటే. ఇదంతా మన ఛానల్ కాబట్టి మన కుటుంబ సభ్యులు అందరినీ మనం రీచ్ చేసే విధంగా చేయాలి. నా సబ్జెక్ట్ నేను తెలియజేసుకుంటూ పోతుంటాను. కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడుగుతున్నారు. నాకు సమయం లేదు మిత్రమా చెప్పడానికి. నేను అన్నీ చెప్పాలంటే టైం చాలా పడుతుంది. కాబట్టి మిత్రులకు తెలిసినవి ఒకరికొకరు చెప్పుకోండి. అది కరెక్టా లేదా అని నేను తర్వాత తెలియజేస్తాను. మనం ఛానల్ మిత్రులకు, వ్యూవర్స్కు, సబ్స్క్రైబర్స్కు అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సీనియర్స్ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న వీడియో ఇది. మీకు అన్నీ ఒకటి ఎలా చేసేది అనేది ఒక్కసారి చూపించాలంటే కాదు కాబట్టి పార్ట్ బై పార్ట్ ఎలా చూపించాలని మీకు చూపిస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఆ రసగుట్టికను మనం తీసుకొని నెక్స్ట్ ఎలా స్టెప్ వెళ్ళాలనేది ప్రాసెస్ మీకు తెలియజేస్తాను. అలాగే నైట్రిక్ యాసిడ్ ఎలా, కాపర్ నైట్రిక్ యాసిడ్, సతుసింధూరము ఇవన్నీ కూడా వరుసపోంటి ఒక రోజు 2-3 రోజులు అవి కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. ఒక ఫార్ములాకు మనం రీచ్ అవుతున్నాం దగ్గరలో. మిత్రమా, మీరు ప్రశాంతంగా ఉండండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందుంటానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ మిత్రమా, నమస్కారం.